खुशामदीन नाजरीन। मोकाली पुलिस स्टेशन हदूद के इलाके इंदिरा रेड्डी नगर मिर्जागुड़ा में एक पीडीएस राइस के गोडाउन में छापा मारते हुए 50 टन पीडीएस राइस को जब्त किया। तफसीलात के मुताबिक सिविल सप्लाई और विजिलेंस डिपार्टमेंट ने जॉइंट ऑपरेशन करते हुए इस गोडाउन में छापा मारा, जहां से 50 टन पीडीएस राइस को जब्त कर लिया। बादादा मीडिया से बात करते हुए तफसीलात बता। శంకరపల్లి మండలం మోకిలలో రేషన్ బియ్యం రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేస్తున్న స్థావరాన్ని గుట్టురట్టు చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందం మరియు పౌర సరఫరాల శాఖ డీటీలు మాచర రఘునందన్, హనుమ రవీందర్ నాయకులు సంయుక్తంగా కలిసి ఈ రహస్య స్థావరాన్ని పశువుల కొట్టాన్ని అద్దెకు తీసుకొని చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు బియ్యం ఇంకా సీల్ కూడా ఇవ్వలేదు. ఆ సంచులు కూడా ఇక్కడ కనుగొనడం జరిగింది. నాకు తెలిసి కొన్ని చుట్టుపక్కల మోకిల చుట్టుపక్కల ప్రాంతాలు, శంకరపల్లి నుంచి కూడా కొన్ని సేకరించి ఇది దాదాపు నిర్మానుష్య ప్రాంతం. ఎవరు ఇంత లోపలికి రారు. మెయిన్ రోడ్ నుంచి 2, 3 కిలోమీటర్ల లోపలికి ఏదో పశువులు కొట్టాము అని అనుకుంటారు. అటువంటి అంటే గుర్తించడానికి కూడా ఎవరు అనుమానించడానికి వీల్లేని ప్రదేశంలో ఈ బియ్యాన్ని పెద్ద ఎత్తున దాదాపు ఒక 50 టన్నులుంటాయి. బియ్యాన్ని సేకరించి పెట్టిర్రు ఇక్కడ. దీన్ని మరి కర్ణాటక పంపిస్తున్నారా? లేకపోతే పొరుగు జిల్లా అయిన మెదక్ పంపిస్తారో తెలియదు. దాదాపు ప్రజల దగ్గర నుంచి రూ. 18 అట్లా కొని మళ్ళీ డిమాండ్ అనుసారం రూ. 20కు అమ్మడానికి ఇక్కడ పెట్టారు. కొంత బీహార్ వాళ్ళను ఇక్కడ మోకిల పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ బియ్యాన్ని చేవెళ్ళ పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి అప్పచెప్పడం జరుగుతుంది.